హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రైతులకు ఒక గుడ్ న్యూస్ అండి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఖరీఫ్ సీజన్ లో రైతుల నుంచి 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక 48 గంటల లోపే డబ్బులు కూడా వారి బ్యాంక్ ఖాతాలోకి జమ చేసేందుకు చర్యలు అయితే చేపడుతున్నారు. మరి దాని గురించి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో నవంబర్ 3 అంటే ఈ రోజు సోమవారం నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే ప్రారంభం కానుందండి. ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామనేసి ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ప్రకటించారు. మరోవైపు రైతులు ధాన్యం వివరాల నమోదు కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వాట్సాప్ నంబర్ అయితే అందుబాటులోకి తెచ్చింది. ఆ నంబర్ అయితే మనకి 7337359375. మరొకసారి చెప్తానండి, 7337359375 నంబర్ను ఉపయోగించుకోవాలని మంత్రి రైతులకైతే వివరించారు. ఇక ధాన్యం విక్రయాలు జరపాలనుకునే రైతులు ఈ వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలని సూచించారు. ఈ ఖరీఫ్ సీజన్ లో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3013 రైతు సేవా కేంద్రాలు ఉపయోగించుకోవాలనేసి అనుకుంటున్నారు. అలాగే 2061 ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు అయితే చేసిందండి. ధాన్యం కొనుగోలు తర్వాత 24 నుంచి 48 గంటల లోపే రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ ధాన్యానికి సంబంధించిన సొమ్ము కూడా జమ చేస్తామని మంత్రి అయితే ప్రకటించారండి. ఇక మరోవైపు మనకి ఇచ్చిన వాట్సాప్ నంబర్ ఏదైతే ఉందో దానికి హాయ్ అని మెసేజ్ చేయడం ద్వారా రైతులు తమ ధాన్యం అమ్మకాల ప్రక్రియను అయితే చేపట్టవచ్చు. ఈ నంబర్ ఉపయోగించి ఎప్పుడు ఎక్కడ ఎంత మేరకు ధాన్యం విక్రయిస్తున్నామనే వివరాలు కూడా ఎంపిక చేసుకొని స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఆ సమయానికి అక్కడ చేరుకొని రైతులు తమ ధాన్యం అమ్ముకునేలాగా అధికారులు ఏర్పాట్లు కూడా చేశారండి. అలాగే తమ ధాన్యాన్ని నచ్చిన కేంద్రంలో విక్రయించుకునే వీలు కూడా ఉంటుంది. అలాగే ధాన్యం వాహనంలో ఎగుమతి చేసినప్పటి నుంచి రైసు మిల్లు వద్ద దించే వరకు GPS లో ట్రాక్ కూడా చేసుకునేలాగా అధికారులు ఏర్పాటు కూడా చేశారండి దీనికి సంబంధించి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.